నవల అనేది. ఈ నవల అనే పదము ప్రధానంగా 2 భాషా పదాల నుంచి ఏర్పడింది అని భాషా శాస్త్రవేత్తలు అంచనా. అది మొదటిది నావెల్. నావెల్ అనే ఆంగ్ల పదం, నావెల్ అనే ఆంగ్ల పదం, లేదా నావెల్లే అనేటువంటి ఇటాలియన్ పదం. ఇటాలియన్ పదం నుంచి ఈ నవల అనే పదం ఏర్పడింది అని సాహితీవేత్తల యొక్క అభిప్రాయం. అయితే ఈ నవలకు వ్యుత్పత్తి చూసినట్లయితే నవాన్, విశేషాన్, లాతి, గృహ్ణాతి, నవల అని నవాన్, విశేషాన్, లాతి, గృహ్ణాతి, నవల అని నవలకు వ్యుత్పత్తిని చెప్పిన వారు కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి. ఈ నవల అనే పదానికి నవాన్, విశేషాన్, లాది, గృహ్ణాది, నవల అని చెప్పి నవలకు వ్యుత్పత్తి చెప్పినటువంటి వ్యక్తి కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి. అంతేకాకుండా ఈ నవల అనే పేరు పెట్టింది కూడా ఈ యొక్క కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి. అయితే మొట్టమొదటిగా ప్రపంచ సాహిత్యంలో దేనిని నవల అన్నారు, ఏమిటి అనే విషయాలు చూస్తే మొట్టమొదటిగా ఇటలీ దేశంలో బొకాషియో జివాని అనేటువంటి వ్యక్తి డెకామెరస్ అనే పుస్తకంలో, డెకామెరస్ అనే పేరు కలిగినటువంటి పుస్తకంలో 100 కథలను చేర్చి ఒక పుస్తకాన్ని తయారు చేశాడు. ఇటాలియన్ భాషలో బొకాషియో జివాని అనేటువంటి వ్యక్తి 100 కథలను చేర్చి ఒక సంపుటిగా ప్రచురించాడు. ఈ సంపుటిని ఇటాలియన్ భాషలో సంపుటి అంటే ఇందులో 100 కథలు ఉన్నాయి. ఈ సంపుటిని ఇటాలియన్ భాషలో నోవెల్లే అన్నారు. కాబట్టి మొట్టమొదటగా నవల అనే పదము ఈ ఇటాలియన్ పదం నుంచి వచ్చింది అని విజ్ఞుల యొక్క అభిప్రాయము. అయితే ఏదెట్లున్నప్పటికీ ఆంగ్ల పదం నుంచైనా, ఇటాలియన్ పదం నుంచైనా, లేకపోతే ఈ వ్యుత్పత్తి ప్రకారంగా సంస్కృత భాష నుండి నవల వచ్చినప్పటికీ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసింది. మరి తెలుగు సాహిత్యంలో ఈ యొక్క నవల యొక్క ప్రవేశం ఏ విధంగా జరిగింది అని చూసినట్లయితే మొట్టమొదటిగా ఈ యొక్క ఆంగ్ల సాహిత్య ప్రభావంతో ఈ నవల అనేది వెలువడడం జరిగింది. మొట్టమొదటిగా కొక్కొండ వెంకటరత్నం పంతులు అని ఆయన మొట్టమొదటిసారిగా మహాశ్వేత అనే పేరు కలిగినటువంటి నవలను రాశాడు. కొక్కొండ వెంకటరత్నం పంతులు అని ఆయన మొట్టమొదటిగా మహాశ్వేత అనే పేరు కలిగిన నవలను రాశాడు. కాబట్టి చాలా మంది విపుల అభిప్రాయం ప్రకారము ఈ యొక్క కొక్కొండ వెంకటరత్నం పంతులు రాసినటువంటి మహాశ్వేత అనే నవలే మొదటి నవలగా పిలువబడుతుంది. కానీ ఇది ప్రధానంగా చూసినట్లయితే మహాశ్వేత అనేది సంస్కృతంలో బాణుడు అనే కవి రాసినటువంటి కాదంబరి
కాబట్టి సంస్కృతంలో బాంగ్ అనేటువంటి కవి రాసినటువంటి కాదంబరి అనేటువంటి గద్య కావ్యానికి ఇది అనువాదం. కాబట్టి సంస్కృత సాహిత్యం నుండి అనువాదం చేయబడిన గ్రంథం కాబట్టి దీనిని నవలగా పరిగణించలేదు. అందుకని ఇది మొదటి నవల కాదు. తర్వాత 1872లో లార్డ్ మేయో అనే గవర్నర్ జనరల్ కాలంలో 1872లో లార్డ్ మేయో అనే గవర్నర్ జనరల్ కాలంలో బెంగాల్ సాహిత్యం పైన, బెంగాల్ ఆచార వ్యవహారాల పైన ఒక నవల రాసినట్లయితే ఎవరైతే నవల రాస్తారో వాళ్ళకి బహుమతి ఇస్తానని లార్డ్ మేయో అనేటువంటి వ్యక్తి ప్రకటించడం జరిగింది. కాబట్టి లార్డ్ మేయో ప్రకటన అనుసరించి అప్పుడు కర్నూలు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి లార్డ్ మేయో యొక్క బహుమతి ప్రధానాన్ని అంటే బహుమతి ఇస్తారన్న దాన్ని అనుసరించి ఈ యొక్క లార్డ్ మేయో చేసినటువంటి ప్రకటన అనుసరించి ఈ యొక్క నరహరి గోపాల కృష్ణమ శెట్టి. కాబట్టి లార్డ్ మేయో యొక్క ప్రతిపాదన అనుసరించి కర్నూలు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి నరహరి గోపాలకృష్ణ శెట్టి అని ఆయన శ్రీరంగరాజ చరిత్ర అనేటువంటి నవలను రాశాడు. ఈ నవలని కొంతమంది సాహిత్యకారులు తెలుగు భాషలో వెలువడినటువంటి మొదటి నవలగా చెప్తారు. ఈ రంగరాజ చరిత్రకి మరొక పేరు సోనాబాయి పరిణయం. కాబట్టి రంగరాజ చరిత్ర అనే పేరుతో నరహరి గోపాలకృష్ణ చెట్టి రాసినటువంటి ఈ యొక్క శ్రీ రంగరాజ చరిత్ర అనేది తెలుగులో మొదటి కావ్యంగా, మొదటి నవలగా అనేటువంటి పరిశోధకులు తేల్చారు. ఆ తర్వాత తెలుగులో ఈ 1872లో నరహరి గోపాల కృష్ణమ శెట్టి రాసినటువంటి శ్రీరంగరాజ చరిత్ర. అయితే దీన్ని నవీన ప్రబంధం అన్నారు. నవీన ప్రబంధం అనే పేరుతో పిలిచారు. తర్వాత 1878లో కందుకూరి వీరేశలింగం రాజశేఖర చరిత్ర అనే పేరుతో వివేకవర్ధిని అనే పత్రికలో ధారావాహికలాగా కందుకూరి వీరేశలింగం గారు వివేకవర్ధిని పత్రికలో ధారావాహికగా రాజశేఖర చరిత్ర అనే పేరుతో ఒక నవలను రాశాడు. దీనిని ఈ యొక్క రాజశేఖర చరిత్రకి మరొక పేరు వివేక చంద్రిక. కాబట్టి రాజశేఖర చరిత్ర పేరుతో వివేకవర్ధిని పత్రికలో ఒక ధారావాహికను ప్రచురించారు. ఎక్కువ మంది తెలుగు సాహిత్యకారులు చెప్పినటువంటి అంగీకరించినటువంటి మొదటి నవలగా ఈ యొక్క రాజశేఖర చరిత్రకు తెలుగులో మంచి ప్రముఖ స్థానం ఉన్నది. అయితే
రాజశేఖర చరిత్ర అనేది వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్, వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అనేటువంటి ఆంగ్ల నవలకు దీన్ని రాసింది గోల్డ్ స్మిత్ అనే రచయిత రాసినటువంటి వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అనే నవలకు ఈ యొక్క రాజశేఖర చరిత్ర అనేది అనువాదము. అంటే గోల్డ్ స్మిత్ ఆంగ్లంలో రాసినటువంటి వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అనుసరించి తెలుగులో ఈయన రాజశేఖర చరిత్ర అనే పేరుతో మొట్టమొదటి నవలను రాశాడు. దీనిని ఈయన వచన ప్రబంధము అన్నాడు. రంగరాజ చరిత్ర రాసినటువంటి నరహరి గోపాలకృష్ణ చెట్టి నవీన ప్రబంధం అంటే కందుకూరి వీరేశలింగం రాజశేఖర చరిత్రని వచన ప్రబంధం అన్నాడు. ఆ తర్వాత కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి ఈ యొక్క రాజశేఖర చరిత్ర పైన విమర్శ చేశాడు. ఏ పేరుతో? వివేక చంద్రిక విమర్శనం. అంటే వివేక చంద్రిక, దీనికి మరొక పేరు వివేక చంద్రిక కాబట్టి వివేక చంద్రిక పైన చేసిన విమర్శనగా వివేక చంద్రిక విమర్శనం అనే పేరుతో ఒక విమర్శన చేసి ఇది వచ్చిన ప్రబంధం కాదు నవల అని చెప్పి ఈయన పెట్టాడు. కాబట్టి తెలుగు సాహిత్యంలో నవల అనే ప్రక్రియను మొట్టమొదటిగా నవల అనే పదాన్ని మొదటిగా వాడినటువంటి వ్యక్తి కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి. అయితే ఈ నవల అనేది అనేక భారతీయ భాషలలో ప్రధానంగా ఉన్నది. అయితే అనేక భాషల్లో కూడా దీన్ని ఏమని పిలుస్తారు అంటే ఈ యొక్క తెలుగు, సంస్కృతం, ఉర్దూ భాషలో నవల అంటారు. కన్నడ, మరాఠీ, గుజరాతీలో కాదంబరి అంటారు. ఒడియా, పంజాబీ, అస్సామీ, బెంగాలీ, ఉర్దూ, హిందీ. వీటిలో ఉపన్యాస్, నవన్యాస్ అనే పేరుతో పిలిచారు. కాబట్టి ఈ నవలని తెలుగు, సంస్కృతం, ఉర్దూలో నవల అని, కన్నడ, మరాఠీ, గుజరాతీలో కాదంబరి అని, ఒడియా, పంజాబీ, అస్సామీ, బెంగాలీ, హిందీలో ఉపన్యాస్ లేదా నవన్యాస్ అనే పేరుతో పిలిచారు. అయితే ఈ యొక్క నవల యొక్క ఆవిర్భావంలో మరి ప్రధాన పాత్రలు పోషించినటువంటి అంశాలు, ఈ నవల ఏర్పడడంలో మరి ఎంతమంది ఈ యొక్క ప్రముఖమైనటువంటి నవలలు రాశారనే విషయాన్ని గురించి మనము తెలుసుకుందాం. మనము ఇందులో తెలుసుకున్న ప్రధానమైన అంశాలు ఏంటి అంటే మొట్టమొదటిగా నవల అనేది ఆంగ్లం, ఇటలీ భాష పదాల నుంచి వచ్చింది. అయితే ఈ యొక్క నవల అని పేరు పెట్టింది కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి. నవల అని పేరు పెట్టింది కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి. కాబట్టి తెలుగు సాహిత్యంలో తొలి నవలగా మొదట అనుకున్నది మహాశ్వేత. దీనిని కొక్కొండ వెంకటరత్నం పంతులు ఈయన రాశాడు.
చెప్పారు. తరువాత శ్రీ రంగరాజ చరిత్ర, రంగరాజ చరిత్ర, దీనికి మరొక పేరు సోనాబాయి పరిణయం, సోనాబాయి పరిణయం. దీనిని రంగరాజ చరిత్ర, సోనాబాయి పరిణయం. దీన్ని లార్డ్ మేయో వాక్యాన్ని అనుసరించి నరహరి గోపాల కృష్ణ శెట్టి, గోపాల కృష్ణమ శెట్టి అని ఆయన రాశాడు. అంటే ఇక్కడ రంగరాజు అనేటువంటి వ్యక్తి సోనాబాయి అనేటువంటి లంబాడి తల్లిని వివాహం చేసుకోవడం అనేది ప్రధాన వృత్తంతో ఒక సాంఘిక ఇతిహాసంగా రాసినటువంటి ఇది కాబట్టి దీనిని కొంతమంది సాహిత్యకారులు తెలుగులో మొదటి నవలగా అన్నారు. కానీ 1878లో కందుకూరి వీరేశలింగం తెలుగులో మొదటి నవల అని చెప్పగలిగినటువంటి రాజశేఖర చరిత్ర, దీనిని వివేక చంద్రిక అని పేరు, వివేక చంద్రిక అనే పేరుతో దీనిని వివేకవర్ధిని పత్రికలో ధారావాహికగా ప్రచురించాడు. అయితే ఈ రాజశేఖర చరిత్ర అనేది వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అనే గ్రంథానికి ఇది అనువాదం. అంటే ఇది ఆంగ్ల భాష నుంచి అనువాదం, ఇదేమో సంస్కృతం నుండి అనువాదం. కాబట్టి ఎక్కువ మంది చరిత్రకారులు, ఎక్కువ మంది సాహిత్యకారులు దీన్ని తెలుగులో మొదటి నవలగా చెప్తారు. కాబట్టి ఈ విధంగా వచ్చినటువంటి నవలా పరిణామం అనేది క్రమేణా అంచెలంచెలుగా పెరిగి అనేక మంది సాహితీవేత్తలని ఈ నవలా రంగంలోనికి రానింపజేసింది. అయితే ఈ నవలా రంగాన్ని గురించి పరిశోధించినటువంటి వ్యక్తులు ఈ యొక్క నవల యొక్క పుట్టు పూర్వోత్తరాలని, నవల ఏర్పడినటువంటి పరిణామ క్రమాన్ని అనుసరించి ఈ నవలా సాహిత్యాన్ని 5 యుగాలుగా విభజించారు. కాబట్టి నవల పరిణామ క్రమాన్ని అనుసరించి నవల సాహిత్యాన్ని ప్రధానంగా 5 యుగాలుగా విభజించారు. అంటే నవల అనేది ఆంగ్ల సాహిత్య ప్రభావంతో తెలుగు సాహిత్యంలోకి వచ్చినప్పటికీ, ఆంగ్ల సాహిత్యంలో తెలుగులో ప్రవేశించినప్పటి నుండి ఈ రోజు వరకు నవలలో జరిగినటువంటి పరిణామ మార్పులని బట్టి ఏ విధంగా నవల తీశారు, ఏ విధంగా రాశారు, ఏ విధమైనటువంటి పరిణామం చెందింది అనే విషయాన్ని కూలంకషంగా పరిశీలించి తెలుగులో నవలా పరిణామ క్రమాన్ని మొత్తానికి 5 యుగాలుగా విభజించారు. ఒకటి ఇందులో యుగాలు, నవల పరిణామ యుగాలు. ఒకటి ఆరంభ యుగం. ఇది 1872 నుండి 1900 వరకు. 2 అనువాద యుగం. 1900 నుండి 1920 వరకు. 3 వికాస యుగం. 1920 నుండి 1940 వరకు. మనోవైజ్ఞానిక
యుగం 1940 నుంచి 1960 వరకు సమీప యుగం, సమీప లేదా ఆధునిక యుగం, ఆధునిక యుగం. ఇది 1960 నుండి ఈనాటి వరకు కంటిన్యూ. కాబట్టి తెలుగులో నవల పరిణామ క్రమాన్ని అనుసరించి ప్రధానంగా 5 యుగాలుగా నవలని చెప్పారు. ఆరంభ యుగము, అనువాద యుగము, వికాస యుగము, మనోవైజ్ఞానిక యుగము, సమీప యుగం లేదా ఆధునిక యుగం. ఆరంభ యుగం అంటే మొదటి నవల ప్రారంభమైనటువంటి, అంటే మహాశ్వేత అనేటువంటి నవల ప్రారంభమైనటువంటి 1878 నుండి 1900 వరకు, తర్వాత అనువాద యుగము, తర్వాత వికాస యుగము, మనోవైజ్ఞానిక యుగము, సమీప యుగం అనేవి ఈ యొక్క నవల పరిణామ క్రమాన్ని బట్టి సాహితీవేత్తలు సృష్టించినటువంటి యుగాల పరిణామ క్రమం. కాబట్టి ఇందులో మొట్టమొదటిగా మనము ఈరోజు తెలుసుకున్న అంశము ఆరంభ యుగం. ఆరంభ యుగం అంటే మన పేరులోనే ఉంది ఆరంభం, ప్రారంభం. అంటే ఆంగ్ల సాహిత్యం నుంచి కానీ సంస్కృత సాహిత్యం నుండి కానీ తెలుగు భాషలోనికి మొదటగా ఏర్పడినటువంటి నవల దగ్గర నుంచి 1900 సంవత్సరం వరకు ఏర్పడినటువంటి నవలల యొక్క పరిణామ క్రమాన్ని బట్టి దీన్ని ఆరంభ యుగము అంటారు. ఈ యొక్క ఆరంభ యుగంలో మొదటగా చెప్పుకోగలిగిన వాళ్ళు ఒకటి కొక్కొండ వెంకటరత్నం పంతులు. కొక్కొండ వెంకటరత్నం పంతులు ఈయన వాణుని కాదంబరి కావ్యాన్ని మహాశ్వేత అనే పేరుతో మొట్టమొదటిగా అనువదించాడని చెప్పుకున్నాను. కాబట్టి కొక్కొండ వెంకటరత్నం పంతులు సంస్కృతంలో బాణుడు అనేటువంటి కవి రాసినటువంటి కాదంబరి కావ్యాన్ని మహాశ్వేత అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేశాడు. కాబట్టి మొదటి నవల కాలేకపోయింది. తర్వాత రెండవది 1872లో నరహరి గోపాలకృష్ణ శెట్టి రాసినటువంటి శ్రీరంగరాజ చరిత్ర అనే కావ్యం అనేది, అనే నవల అనేది ప్రధానంగా తెలుగు సాహిత్యంలో మొదటి నవలగా కొంతమంది సాహిత్యకారులు చెప్తారు. కాబట్టి ఇది ఈయన నవీన ప్రబంధం అనే పేరుతో పిలిచాడు. నవీన ప్రబంధము. తర్వాత 1878లో కందుకూరి వీరేశలింగం ఆంగ్ల సాహిత్య ప్రభావంతో తెలుగు భాషలో అనేక ప్రక్రియలు ఏర్పాటులో ప్రధాన పాత్ర వహించిన వాడు, తెలుగు జాతి యుగ పురుషుడు లాంటి వాడు కందుకూరి వీరేశలింగం. ఈ వీరేశలింగం గారు ఆంగ్ల సాహిత్య ప్రభావంతో రాజశేఖర చరిత్ర అనే తొలి నవలని ఈయన రాసి దీన్ని వచన ప్రబంధం అని చెప్పాడు. వచన ప్రబంధం అని చెప్పాడు. తర్వాత 1897లో బ్రహ్మయ్య శాస్త్రి వివేక చంద్రిక విమర్శనం అనే గ్రంథంలో నవల అనే పేరు పెట్టారు. ఏది? ఈ వచ్చిన ప్రబంధానికి, ఈ నవీన ప్రబంధం అనే దానికి ఈ అన్ని పేరు తీసేసి దానికి నవల అనే పేరు పెట్టినటువంటి వ్యక్తి కాశీపట్ల బ్రహ్మయ్య శాస్త్రంలో ఈ యొక్క కొక్కొండ వెంకటరత్నం పంతులు మహాశ్వేత, రంగరాజ చరిత్ర, రాజశేఖర చరిత్ర అనే కావ్య ఆ నవలలతో పాటు వీళ్ళ అనుభవైనటువంటి వ్యక్తులు చాలా మంది నవలా ప్రపంచంలోనికి అడుగు పెట్టారు. వీళ్ళలో ముఖ్యమైనటువంటి వాళ్ళు పల్లాప్రగడ సూర్యనారాయణమూర్తి.
సూర్యనారాయణ మూర్తి. రెండవది తలబెడ సూర్యనారాయణ మూర్తి. కండవల్లి రామచంద్రుడు. కండవల్లి రామచంద్రుడు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం. పనపాకం అనంతాచార్యులు. పనపాకం అనంతాచార్యులు. ఇందులో ఈ యొక్క చిలకమర్తి లక్ష్మీ నరసింహం కందుకూరి వీరేశలింగం శిష్యుడిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కందుకూరి వీరేశలింగం చేసిన అన్ని ప్రక్రియలలోనూ ఈ యొక్క చిలకమర్తి గారు పరిపూర్ణత సాధించినటువంటి వ్యక్తి. కాబట్టి ఆరంభ యుగంలో ప్రధానమైనటువంటి నవలాకారుల్లో వీళ్ళు ముఖ్యమైన వాళ్ళు. నల్లపేట సూర్యనారాయణ మూర్తి ఈయన చూసినట్లయితే ప్రధానంగా మొదటి దళిత నవల. మొదటి దళిత నవల హేలావతి. దళిత నవల హేలావతి. ఖండవల్లి రామచంద్రుడు. ధర్మవతి విజయం. మాలతి విజయం. మాలతి విలాసం. ధర్మవతి విలాసం. మాలతి విలాసం. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఈ యొక్క నవలా ప్రక్రియలో సుసంపన్నం చేసినటువంటి గొప్ప వ్యక్తిగా చెప్పవచ్చు ఈ యుగంలో. అంటే ఈ యుగంలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రాసినటువంటి నవలను ఏ ఒక్క వ్యక్తి కూడా రాయలేదు. అందులో మొదటి చూసినట్లయితే గణపతి మొదటి హాస్య నవల. తర్వాత రామచంద్ర విజయం. చారిత్రక నవల. సౌందర్య తిలక పౌరాణిక నవల. కాబట్టి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు అనేక నవలలు రాశారు. ఆ నవలలో ప్రధానంగా మొదటి హాస్య నవలగా పరిగణించబడే గణపతి నవల, రామచంద్ర విజయం అనే నవల, అహల్యాబాయి అనే చారిత్రక నవల, సౌందర్య తిలక అనే పౌరాణిక నవలను రాశాడు. అయితే ఈ యొక్క రామచంద్ర విజయం అనేది లక్ష్మీ నరసింహం గారు గణపతి అనేటువంటి మొదటి హాస్య నవలను, రామచంద్ర విజయం అనే నవలను, అహల్యాబాయి అనే చారిత్రక నవలను, సౌందర్య తిలక అనే పౌరాణిక నవలను, అంటే అనేక రకాలైన చారిత్రక పౌరాణిక నవలను రాయడంలో సిద్ధహస్తుడు ఈ యొక్క చిలకమర్తి లక్ష్మీ నరసింహం. అయితే ఈ యొక్క జ్ఞాపతి సుబ్బారావు అనే వ్యక్తి ఈ యొక్క చింతామణి అనే ఒక పత్రికను ప్రవేశపెట్టాడు. చింతామణి దేనిని? నవలను. అంటే నవలను ప్రోత్సహించడం కోసం జ్ఞాపతి సుబ్బారావు ఈ యొక్క కందుకూరి వీరేశలింగం ప్రోత్సాహంతో, కందుకూరి వీరేశలింగం ఆధ్వర్యంలో అని చెప్పవచ్చు. జ్ఞాపతి సుబ్బారావు కందుకూరి వీరేశలింగం ఆధ్వర్యంలో చింతామణి అనేటువంటి ఒక పత్రికను నవలను ప్రోత్సహించడానికి పెట్టారు. కాబట్టి ఈ చింతామణి పత్రిక నిర్వహించినటువంటి నవలల పోటీలో మొదటి బహుమతిని పొందిన నవల రామచంద్ర విజయం.
కాబట్టి చింతామణి అనేటువంటి పత్రిక నిర్వహించినటువంటి నవలల పోటీలో మొదటి బహుమతిని పొందింది చిలకమర్తి లక్ష్మీ నరసింహం రాసినటువంటి రామచంద్ర విజయం అనే నవల. ఆ తర్వాత రెండవ బహుమతిగా గణపతి అనేటువంటి నవలకి, తర్వాత మూడవ బహుమతిగా ధర్మవతి విలాసం, ఖండవల్లి రామచంద్రుడు రాసినటువంటి ధర్మవతి విలాసం అనేటువంటి నవలకు వచ్చింది. కాబట్టి ఇది మొదటి బహుమతి. తర్వాత రెండవది గణపతి నవలకి, తర్వాత ధర్మవతి విలాసం అని ఈ గ్రంథాలకి, ఈ మూడు గ్రంథాలకి బహుమతులు ఇచ్చారు. ఏది? జ్ఞాపక సుబ్బారావు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి చింతామణి పత్రిక. కాబట్టి ఈ విధంగా నవలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా పత్రికలు ఏర్పాటు చేయడమే కాకుండా ఈ యొక్క నవలల యొక్క సంఖ్య పుంఖానుపుంఖాలుగా పెరగడానికి ఈ యొక్క ఆరంభ యుగము ఎంతో తోడ్పడినది. కాబట్టి ఆరంభ యుగం తరువాత ఏ మార్పు వచ్చినవి అనేది మనం నెక్స్ట్ అంశంలో నెక్స్ట్ విషయంలో తెలుసుకుందాం, నెక్స్ట్ భాగంలో తెలుసుకుందాం. నవల ప్రక్రియ గురించి ఒకసారి పునర్విమర్శ చేసినట్లయితే, నవల అనేది ఆంగ్ల భాషా మాధ్యమం నుంచి మన తెలుగు భాషలోకి వచ్చినటువంటి ప్రక్రియ. ఇది నావెల్లే అనేటువంటి ఇటాలియన్ పదము లేదా నావెల్ అనేటువంటి ఆంగ్ల పదం నుంచి వచ్చింది. నవాన్ విశేషాన్ లాది గుణాతీతి నవల అని చెప్పి ఈ యొక్క నవలకి ఉత్పత్తి చేసినటువంటి వ్యక్తి కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి. ఈయన నవల అనేటువంటి పేరుని ఈ యొక్క సాహిత్య ప్రక్రియకు పెట్టినటువంటి వాడు. తర్వాత ఈ యొక్క నవలను చూసినట్లయితే ఈ నవలలకు అనేక మంది నిర్వచనాలు ఇచ్చారు. ఆ నిర్వచనాల్లో మొట్టమొదటి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ చూసినట్లయితే ఈ యొక్క మనిషి యొక్క జీవిత చరిత్రని కావ్యంగా రాస్తే వచ్చేదే నవల. కాబట్టి మనిషి జీవితాన్ని కావ్యంగా రాస్తే వచ్చేదే నవల అని చెప్పి ఈ యొక్క విశ్వనాథ సత్యనారాయణ గారు దీన్ని డెఫినేషన్ నిర్వచనం ఇచ్చారు. తర్వాత ఆర్య సుదర్శనం అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి జీవితాన్ని, అతని జీవితంలో ఉండేటువంటి అనుకూల అంశాలన్నింటినీ వివరించి చెప్పేదాన్ని ఈ యొక్క నవల అని చెప్పారు. అంతేకాకుండా వ్యక్తి జీవితాన్ని పరిపూర్ణంగా వివరించే సాహిత్య ప్రక్రియ. అంటే ఒక వ్యక్తి జీవితాన్ని పరిపూర్ణంగా వివరించాలి అంటే దానికి అవసరమైనటువంటి ప్రక్రియ నవల అని చెప్పి అన్నారు. కాబట్టి ఈ నవల ప్రక్రియను ప్రారంభించిన వాళ్ళగా మొదట కొక్కొండ వెంకటరత్న పంతులు రాసినటువంటి మహాశ్వేత నవల అని చెప్తారు. ఆ తర్వాత 1872లో ఈ యొక్క నరహరి గోపాలకృష్ణ చెట్టి రాసిన శ్రీ రంగరాజ చరిత్ర లేదా సోనాబాయి పడమైనదని చెప్తారు. కానీ ఎక్కువ మంది సాహిత్యవేత్తలు అంగీకరించినటువంటి తెలుగులో మొదటి నవలగా రాజశేఖర చరిత్రకి ప్రముఖ స్థానం ఉన్నది. ఎందుకంటే తెలుగు భాషా చరిత్రలోనే అత్యధికమైన కావ్య ప్రక్రియలు, ఇది ప్రహసనం కానివచ్చు, నాటకం కావచ్చు, ఆ నవల కావచ్చు, తర్వాత జీవిత చరిత్ర కావచ్చు, ఇవన్నీ కూడా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి గద్య తిక్కన ఆధునిక యుగ పురుషుని చెప్పగలిగినటువంటి కందుకూరి వీరేశలింగం గారు ఈ నవలని మొట్టమొదట రాజశేఖర చరిత్ర అనే పేరుతో వికార్ ఆఫ్ ది వేక్ఫీల్డ్, గోల్డ్ స్మిత్ రాసినటువంటి వికార్ ఆఫ్ ది వేక్ఫీల్డ్ అనే నవలను తెలుగులోకి రాజశేఖర చరిత్రగా అనువదించారు. అయితే ఇదే రాజశేఖర చరిత్రను ఆధారంగా తీసుకొని ఈ యొక్క చిలకమర్తి లక్ష్మీ నరసింహం రామచంద్ర విజయం అనేటువంటి నవల రాస్తే ఆ నవలకు కూడా చింతామణి పత్రికలో మొదటి బహుమతి వస్తుంది. తర్వాత కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి ఈ యొక్క నవీన ప్రబంధము, వచ్చిన ప్రబంధం అనే పేర్లు మార్చి దాన్ని వివేక చంద్రిక విమర్శనం అనేటువంటి దానిలో నవల అని పేరు పెట్టాడు. అయితే ఈ యొక్క నవల సాహిత్య చరిత్ర పూర్తిగా పరిశీలించినట్లయితే నవల అభివృద్ధి చెందిన విధానాన్ని బట్టి ఈ నవల పరిణామ క్రమాన్ని 5 యుగాలుగా విభజించవచ్చు. ఆరంభ యుగము, అనువాద యుగము, వికాస యుగము, మనోవైజ్ఞానిక యుగము, ఆధునిక యుగము లేదా సమీప యుగం అని చెప్పవచ్చు. ఆరంభ యుగం అంటే నవల ప్రారంభమైనటువంటి సంవత్సరాలలో జరిగినటువంటి మార్పులు, వచ్చినటువంటి నవలలు. ఇందులో మనం ప్రధానంగా చూస్తే కొక్కొండ వెంకటరత్న పంతులు, నరహరి గోపాలకృష్ణ చెట్టి, కందుకూరి వీరేశలింగం వీళ్ళ యొక్క నవలా సాహిత్యాన్ని ఆధారంగా చేసుకొని వీళ్ళ అనుమానులైనటువంటి వ్యక్తులు ఎంతో కృషి చేసి అనేకమైన నవలను రాశారు. అందులో మొదటిగా తల్లపేట సూర్యనారాయణమూర్తి,
చిలకమర్తి లక్ష్మీ నరసింహం, పనప్పాకం ఆనందాచార్యులే కాకుండా ఇంకా కొంతమంది కూడా కొన్ని నవలను రాశారు. అయితే ఈ ప్రక్రియలో మొట్టమొదటగా ఏమిటి అంటే ప్రధానం ఆరంభ యుగం కాబట్టి ప్రధానంగా ఒక అంశాన్ని, ఒక ఇతివృత్తాన్ని ఎన్నుకోవడంలో వీళ్ళకు ఒక ప్రత్యేకత ఉన్నది. అంతేకాకుండా తర్వాత వచ్చినటువంటి నవల పరిణామ క్రమానికి ఆదర్శభూతంగా ఉండేటువంటి గొప్ప నవలను సృష్టించినటువంటి కాలమే ఆరంభ యుగం. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనము మీ రిమైనింగ్ యుగాల గురించి తెలుసుకుందాం.